Gluta Rosa by Christmas Beauty. కూకట్పల్లి బాలిక హత్య కేసులో బాలుడిని మేడ్చల్ జుబ్నైల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో అబ్జర్వేషన్ హోమ్ కి తరలించారు. బాలుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 5 రోజుల క్రితం సహస్రాన్ని చంపేశాడు బాలుడు. బ్యాట్ కోసం సహస్రాని ఇంటికి వెళ్లాడు. అది తీసుకెళ్లే క్రమంలో పాప ఆ బాలుడిని చూసింది. ఏంటని నిలదీసింది. బాలుడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. వేరే ఆలోచనే లేకుండా పాపను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. సహస్రాన్ని బెడ్రూమ్లోకి తోసి కత్తితో విరుచుకుపడ్డాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కత్తిని బాలిక ఇంట్లోనే కడిగేశాడు. రక్తపు మరకలున్న బట్టలను గుట్టు చప్పుడు కాకుండా వాషింగ్ మెషిన్లో వేశాడు. తల్లికి అనుమానం వచ్చి అడిగితే ఆమెకు ఒక ప్రామిస్ చేసి నమ్మించాడు. అది ఇక సహస్రాని ఇంటి నుంచి మా ప్రతినిధి కిరణ్ అయితే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మనం చూస్తే కుకట్పల్లి పిఎస్ ఎదుట కూడా సహస్రాని కుటుంబ సభ్యులు, పేరెంట్స్, బంధువులు అందరూ కూడా ఆందోళన చేయడం జరిగింది. అలాగే ట్రాఫిక్ జామ్ కూడా అక్కడ జరగడం చూసాము. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సహస్రాని ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? సౌజన్య, అందరినీ కూడా షాక్ గురి చేసిన సంఘటన. చాలా టిపికల్ కేసు ఇది. ఎన్నో కోణాల్లో పోలీసులు 5 రోజుల పాటు దర్యాప్తు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ పైన ఆధారపడ్డారు. కానీ ఈ కేసు మాత్రం చిక్కుముడి హ్యూమన్ ఇన్వెస్టిగేషన్ కోణంలో దర్యాప్తు చేసి ఈ కేసును మిస్టరీ వీడింది. పోలీసులు ఛేదించారు. బాలుడు హత్య చేసింది ఎందుకోసం చేయాల్సి వచ్చింది, ఎవరు చేశారనేది చాలా కూలంకషంగా అన్ని కోణాల్లో పారదర్శకంగా చేసి దర్యాప్తు చేసిన తర్వాత పోలీసులు అసలు నిందితుడు ఎవరు అనేది బాలుని అదుపులోకి తీసుకొని విచారించిన క్రమంలో అనేక విషయాలు తెరపైకి సంచలన విషయాలు నివ్వరపోయే సంగతులు కూడా వెలుగు చూస్తాయి. సో బాలుని మేడ్చల్ జిల్లాలోని జువైనల్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. దాదాపు 14 రోజుల పాటు కూడా జువైనల్ అబ్జర్వేషన్ తరలించింది కోర్టు కూడా. సో ప్రస్తుతం మనము కుక్కట్పల్లిలోని సహస్ర నివాసం వద్ద ఉన్నాం. ఇంకా కూడా 5 రోజుల ముందు సిచ్యువేషన్ ఏ విధంగా నెలకొందో ప్రస్తుతం అలాంటి సిచ్యువేషనే ఉంది. ఒక షాక్ గురయ్యారు. ఎవరు కూడా ఇది ఊహించని ఘటన. 10వ తరగతి చదువుతున్న బాలుడు ఇంత పెద్ద ఎత్తున, అంటే ఒక క్రైమ్ ఓటీటీ సిరీస్, వెబ్ సిరీస్ చూడడం, క్రైమ్ థ్రిల్లింగ్ లాంటి సిఐడి లాంటి సీరియల్స్ చూడడం. సో అతను ఒక లెటర్ రాసుకోవడం, మాస్టర్ డాన్ ఆపరేషన్ అంటూ ఒక లెటర్ రాసుకొని దాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎట్లా ఎగ్జిట్ అవ్వాలి, ఏ విధంగా తను తప్పించుకోవాలి. సో దొంగతనాని కోసం వచ్చారని అందరు భావించారు. కానీ క్రికెట్ బ్యాట్ కోసమే బాలుడు ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడ చోరీ చేసేందుకు క్రికెట్ బ్యాట్ తీసుకొని వెళ్తున్న క్రమంలో సహస్ర గమనించి కేకలు వేసింది. సో వెంటనే ఆ బాలుడు తనతో తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా అతి కిరాతకంగా హతమార్చి చంపాడు. ఆ తర్వాత ఆ కత్తి బ్లడ్ స్టెయిన్స్ కూడా అక్కడ వాష్ చేసి తనతో పాటు తీసుకువెళ్ళిపోయాడు. సో దుస్తువులు కూడా అతను వాషింగ్ మిషన్లో వేసేసి అతను ఎస్కేప్ అయ్యాడు. సో 5 రోజుల నుంచి కూడా ప్రతి మూమెంట్ కూడా బాలుడు ఇక్కడే ఉంటూ గమనిస్తూ ఉన్నాడు. ఆందోళన పడ్డాడు. ఎందుకంటే పోలీసులు రావడం, వెళ్ళడం, తర్వాత తల్లి అడగడం, ప్రశ్నించడం, తర్వాత ఒక హ్యూమన్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇచ్చిన చిన్న క్లూ ఈ కేసు చిక్కుముడి విప్పింది. ఆ బాలుడు కూడా నేరాన్ని అంగీకరించాడు. తర్వాత ఇంట్లో లెటర్, నైఫ్, అలాగే బ్లడ్ స్టెయిన్స్తో ఉన్న డ్రెస్ కూడా పోలీసులు సీజ్ చేశారు. సో ఆ బ్లడ్ స్టెయిన్స్తో ఉన్న దాన్ని కూడా ఎఫ్ఎస్ఎల్ పంపించినప్పుడు చాలా మైక్రో లాంటి ఏవైతే అణు అంటే కనిపించని అణు లాంటి చిన్న చిన్న మైక్రో ఏవైతే ఉంటాయో, చిన్నపాటికి సంబంధించిన అణువు లాంటివి ఏవైతే ఆధారాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో లేజర్ టెస్ట్ ద్వారా కూడా దాన్ని పరిశీలించడం జరిగింది. బాలుడు కూడా తానే హత్య చేశాను, క్రికెట్ బ్యాట్ కోసం వచ్చానని. సో దానికి ముందు జరిగిన పరిణామము మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం పోలీసుల దర్యాప్తులో ఒక కీలకమైన అంశం కూడా వెలుగు చూసింది. గచ్చిబౌలిలో రీసెంట్గా బాలుడు క్రికెట్ ఆడాడు. సో ఆ బాలుడు బ్యాట్ సహస్ర తమ్ముడు వద్ద ఉంది. ఆ బ్యాట్తో క్రికెట్ ఆడాలనుకున్నాడు. కానీ ఆ బ్యాట్ ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్నప్పటికీ ఆ బ్యాట్ అతనికి అందలేదు. ఆ బ్యాట్ ఎక్కడ దాచిపెడుతున్నాడు అని కూడా బాలుడు అబ్జర్వేషన్ చేశాడు. ఆ కిచెన్లో దాచిపెట్టడాన్ని గమనించి ఎవరు లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఆ క్రికెట్ బ్యాట్ దొంగలించాలి అనే ఒక ఆలోచనతో
అలాగే ఆ ఆలోచనల క్రమంలోనే ఒక లెటర్ రాసుకోవడం అనేది చాలా నివ్వెరపోయే విస్తుపోయే విషయాలు కూడా వెలుగు చూస్తాయి. ఇటు పారదర్శకంగా కేసు దర్యాప్తు చేశారు పోలీసులు. ఇన్వెస్టిగేషన్ అనేది కూడా చాలా క్షుణ్ణంగా అన్ని కోణాల్లో ప్రతి అంశం పైన దృష్టి కేంద్రీకరించి ఈ కేసు చిక్కుముడి విప్పారు. సో తర్వాత బాలుడు కఠిన శిక్ష విధించాలి, తమ కూతురు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు, తమకు చట్టం పట్ల పోలీసుల దర్యాప్తు పట్ల గౌరవం ఉంది, పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది, కానీ బాలుని శిక్ష పడాలి, ఇదే చివరి మరణం కావాలి, మరే కుటుంబంలో ఏ తల్లికి కూడా ఇలాంటి గోస రాకూడదు అంటూ కూడా కుటుంబ సభ్యులు కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు, నిరసన వ్యక్తం చేశారు, రోడ్డుపై బైఠాయించారు. ఆ తర్వాత పోలీసులు నచ్చజెప్పారు. ఆ తర్వాత పొలిటికల్ లీడర్స్ పరామర్శించడం, ఆ తర్వాత 10 నిమిషాల క్రితమే సహస్ర నివాసానికి తల్లిదండ్రులు చేరుకున్నారు, పోలీసులు కూడా వచ్చారు. ఆ తర్వాత SC/ST కమిషన్ కూడా చేరుకుంది. పూర్తి స్థాయిలో భరోసా కల్పిస్తానని ఒక హామీ కూడా ఇచ్చింది. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. SC/ST కమిషన్ SC/ST కేసులు పెట్టి బాలునికి శిక్ష పడేలా చేస్తాం, ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని విధాలుగా కూడా ఆదుకుంటాం, తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటూ కూడా SC/ST కమిషన్ మాట్లాడడం జరిగింది, వారికి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత సమాజం పట్ల కావచ్చు, అలాగే బాలుడి వయస్సు, తర్వాత బాలుడి యొక్క వ్యవహార తీరు కూడా, ఇదంతా కూడా OTT వెబ్ సిరీస్ చూడడం, సీరియల్స్, క్రైమ్ థ్రిల్లింగ్ లాంటి సీరియల్స్ చూడడం, CID లాంటి సీరియల్స్ చూడడం, అంటే ఇన్సిడెంట్ చేసిన తర్వాత అంటే ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏ విధంగా నేను ఎగ్జిట్ అవ్వాలి, అంటే ఎవరికి చిక్కకుండా ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఒక ఆలోచన రావడం పట్ల కూడా తల్లిదండ్రులు ఇటు కుటుంబ సభ్యులందరూ కూడా షారుకు గురయ్యారు. మొత్తంగా పరిశీలిస్తే బాలుడు క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి బాలికను అత్యంత కిరాతకంగా హతమార్చడం అనేది పోలీసుల దర్యాప్తులో ఎంటైర్ ఎపిసోడ్ అంతట్లో కూడా తేల్చారు. సో అతన్ని కూడా ప్రస్తుతం అయితే 14 days రిమాండ్ విధిస్తూ జువైనల్ అబ్జర్వేషన్ కూడా పంపించడం జరిగింది.